ఇస్మాయేలును కించపరచడం ద్వారా వారు మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటి ఉద్దేశాన్ని ఈ పుస్తకంలో మరి రచయిత రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అంతేకాదు ఈయన ఇదే రచయిత ఏమంటూ ఉన్నాడు అంటే, ఆయన మాత్రమే కాదు, యాకోబును పురుగు వంటి యాకోబు అని, బెన్యామీనును చీల్చినట్టు తోడేలు అని, త్రోవలో సర్పంగా ఉండేవాడిగా విలువబడినటువంటి లేడిగా నఫ్తాలి అని, ఇలా యేసు ప్రభువు కూడా సింహము వంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఇవన్నీ కూడా మృగాలే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మిస్ అయినటువంటి లాజిక్ ఏమిటి అంటే, జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయము, ఇక్కడ ఆదికాండం 16వ అధ్యాయంలో ఏ ఇష్మాయేలు గురించి అయితే చెబుతున్నారో ఆ ఇష్మాయేలుకు ముస్లింలకు సంబంధం లేదు. మొట్టమొదటి విషయం. ఎందుకు అంటే సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 4 బుక్ నెంబర్ 60 ప్రకారంగా స్పష్టంగా ఉంది. ఏమని అంటే, అబ్రహాము విడిచిపెట్టినప్పుడు ఆ హాగరు మరియు ఇస్మాయేలు మీరు రాసుకున్నటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇస్మాయేలుకు జరిగిపోయినటువంటి ఉదంతం జరిగిపోయిన కొన్ని వేల సంవత్సరాలకు మీరు రాసుకున్నటువంటి కళ్ళబొల్లి మీ హదీసుల్లో ఏమని రాసుకున్నారు అంటే, వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి జంజం అనేటటువంటి మక్కా ప్రాంతంలో విడిచిపెట్టినట్లుగా మీరు రాసుకున్నారు. కానీ ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్మాయేలు ఏ ప్రాంతంలో జీవించేవాడో స్పష్టంగా దేవుని వాక్యము మాకు చెబుతా ఉంది. కాబట్టి జంజం దగ్గర నివసించిన వాడు ఇస్మాయేలు కాదు, నంబర్ 1. అంత మాత్రమే కాదు, ఇదే సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 4 బుక్ నెంబర్ 60 తరువాత మీరు కనుక చూస్తే అందులో ఉన్నటువంటి నమోదు పొందుపరచబడినటువంటి మరి మీరు రాసుకున్నటువంటి మీ కళ్ళబొల్లి కథలో ఏమని ఉంటుందంటే, ఇస్మాయేలు అక్కడికి వచ్చినప్పుడు జంజం అనేటటువంటి నీటి బుగ్గ దగ్గర అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లు పెరగటం, దాని చుట్టూ పక్షులు రావటం, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అరబీ భాష మాట్లాడే వాళ్ళు చూసి అక్కడికి వచ్చి, అమ్మ మేము కూడా ఇక్కడ ఉంటాము అని ఆమెను అడగటం, ఎవరిని? హాగరు ఉండండి అని పర్మిషన్ ఇవ్వటము. వాళ్ళు అక్కడ ఉండటం, ఉన్న తర్వాత ఇస్మాయేలు వీరి దగ్గర అరబీ భాష నేర్చుకుంటూ వారి దగ్గర ఎదిగినట్లుగా పెరిగినట్లుగా మీ గ్రంథాలు మీరు నమ్మే సహీహ్ బుఖారీ చెప్తా ఉంది. అలాంటప్పుడు అరబ్బులకు తండ్రిగా ఇస్మాయేలు ఎలా ఉంటాడు? అరబీ నేర్చుకోవటానికి ఏ తెగ దగ్గర నుంచి అయితే అరబీ నేర్చుకున్నాడో ఆ తెగ ముందు ఉంటే వాళ్లకు కూడా తండ్రిగా ఏ విధంగా ఇస్మాయిల్ అవుతాడు? కామన్ సెన్స్, కొంచెం ఇంగితం ఉండి మాట్లాడాలి కదా. కాబట్టి అరబ్బులకు ఇస్మాయిలుకు ఏ సంబంధం లేదు. మీరు ముహమ్మద్ గారిని నమ్మినంత మాత్రాన ఇస్మాయిలు సంతతి కాదు. ఎందుకు అంటే విశ్వాసపరంగా ఇస్మాయిలు నమ్మింది యెహోవా దేవుణ్ణి, అల్లాను కాదు. జన్యుపరంగా ఇస్మాయిలు కుమారులు అరబ్బులు కాదు. కాబట్టి అరబ్బుల విశ్వాసాన్ని నమ్మే మీకు ఇస్మాయిలుకు సంబంధం లేదు. కాబట్టి బైబిల్ ఇస్మాయిలును ఒకవేళ అడవిగాడిద వంటి వాడు అని అన్నంత